హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టాక్స్. ఈరోజు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి డీప్గా డిస్కషన్ చేసుకుందాం. ప్రజెంట్ ఈ గోడ యొక్క పొడవు 21,370 కిలోమీటర్లు. అలాగే ఈ గోడకి 10 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రపంచ వింతల్లో ఒకటి. ఈ గోడ జియాన్గాంగ్ పాస్ నుండి ఎల్లో సీ వరకు విస్తరించి ఉంది. అలాగే దీన్ని ఇంత పొడవు నిర్మించడానికి 2500 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే చైనాని ఎంతోమంది రాజులు అలాగే ఎన్నో రాజవంశాలకు సంబంధించిన వారు పాలించారు. అలాగే దీన్ని మొదలుపెట్టినప్పుడు కేవలం రాయి మరియు కలప మట్టి ఉపయోగించి దీనిని కట్టారు. ఎందుకంటే దీనిని క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో అప్పటి చక్రవర్తి అయిన క్విన్షీ మొదలుపెట్టారు. దీనిని కట్టడానికి కారణం అప్పటి పక్క రాజ్యమైన మంగోలియాలో కొన్ని తెగలు క్విన్షీ రాజ్యంలోకి వచ్చి ప్రజలను దోచుకునేవారు. అలాగే చైనా ఉత్తర భాగం అడవి మరియు కొండలతో ఉండడం వలన రాజ్యానికి కాపలా పెట్టలేకపోయారు. ఒక పక్క రాజ్యంలో చొరబాటుదారులు పెరిగిపోతూ ఉన్నారు. అప్పుడు క్వీన్షీకి ఒక ఆలోచన వచ్చింది. తన రాజ్యంకి దీర్ఘకాలంగా మరియు రక్షణకు సంబంధించి ఒక గోడను నిర్మించాలని. అప్పుడు తన జనరల్ అయిన టియాన్ని పిలిచాడు. తనకి దీని గురించి చెప్పి దీని యొక్క బాధ్యతలు తనకి అప్పగించాడు. సాధారణంగా చైనా ఉత్తర భాగంలో ప్రయాణించడం చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో గోడను నిర్మించాలంటే చావుతో చెలగాటమే. అప్పటిలో కట్టడానికి కేవలం రాళ్ళు మట్టి కలపనే ఉపయోగించేవారు. టిరియన్ సాహసం చేసి గోడను మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి పనిచేసే లేబర్ మొత్తం చనిపోతూ వస్తున్నారు. అప్పుడు జనరల్ జైల్లో ఉన్న ఖైదీలను అలాగే రాజ్యంలోని ప్రజలను సైనికులను కూడా పనిలోకి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 4700 కిలోమీటర్ల గోడని కంప్లీట్ చేశారు. అప్పటికే చక్రవర్తి మరియు జనరల్ చనిపోయారు. ఎందుకంటే ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి 350 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత చొరబాటుదారులు పూర్తిగా తగ్గిపోయారు. కానీ గోడకి ఇంకొక పక్క నుంచి చొరబాటుదారులు రావటం మొదలుపెట్టారు. కానీ అది రాజ్యం మీద అంతగా ప్రభావం చూపలేదు. అలాగే అంత పెద్ద గోడ ఉండటం వలన చైనా మీద దండయాత్రలు కూడా పూర్తిగా తగ్గాయి. ఆ గోడని పడగొట్టడానికి చాలామంది ప్రయత్నించారు. కనీసం పునాదులు కూడా తీయలేకపోయారు. ఎందుకంటే అది 15 అడుగుల లోతు నుంచి పునాదులు వేశారు. అలాగే 30 అడుగుల ఎత్తు ఉంది. దీనిని కట్టే సమయంలో సుమారు 4 లక్షల మంది చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తులను కూడా గోడ కింద వేసి పూడ్చారనే రూమర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద గోడని కట్టడం కోసం క్వీన్షీ యొక్క రాజ్యంలోని కోటల యొక్క రాళ్లను కూడా పెకిలించారు. రోజులు గడుస్తున్న కొద్దీ వీరి రాజవంశం అంతమైపోయింది. అలాగే వీరు కట్టిన గోడ పాక్షికంగా మరియు కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నార్త్ వి రాజవంశం గోడని మరమ్మతులు చేసింది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో బీక్వి రాజవంశం 6వ శతాబ్దంలో మరో 1800 కిలోమీటర్ల గోడని నిర్మించారు. ఈసారి మాత్రం ఇటుక బిళ్ళల్ని కన్స్ట్రక్షన్లో వాడారు. అలాగే అతి తక్కువ సమయంలో తక్కువ లేబర్తో పనిని పూర్తి చేశారు. ఎందుకంటే అక్కడికి రవాణా మార్గం సులభం అవ్వడం వలన. కొన్ని సంవత్సరాలకి గోడకి అటుపక్క ఉన్న టాంగ్ రాజవంశం గోడను దాటి సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మంగోలియా రాజవంశానికి చెందిన చెంగిస్ ఖాన్ చైనా మొత్తాన్ని ఆక్రమించాడు. అలాగే జపాన్, ఆసియాలోని కొన్ని దేశాలను పూర్తిగా ఆక్రమించాడు. ఆ సమయంలో చైనా గోడకి ప్రాముఖ్యత లేకుండా పోయింది. అందువలన దానికి సంబంధించిన మరమ్మతులు మరియు మిగిలిన గోడని కంప్లీట్ చేయడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే ఈ మంగోలియన్ రాజులకి గోడకి అటుపక్క మరియు ఇటుపక్క వారి రాజ్యం ఉంది. అందువలన దానిని వాళ్ళు కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో చైనాను మింగ్ రాజవంశం పాలించడం మొదలుపెట్టింది. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గోడను జియాన్గాన్ ప్రావిన్స్ నుండి ఎల్లో సీ వరకు కట్టారు. అలాగే వాచ్ టవర్స్ను నిర్మించారు. పాక్షికంగా దెబ్బతిన్న గోడల మొత్తాన్ని పునరుద్ధరించారు. అలాగే 3 ఇన్నర్ పాస్లను 3 ఔటర్ పాస్లను నిర్మించాడు. ఆ తర్వాత దక్షిణ మంచూరియా నుంచి వచ్చిన మంచులు చైనా వాళ్ళను దాటి బీజింగ్ని ఆక్రమించారు. అప్పుడు అంత పెద్ద గోడ ఉన్న వాళ్ళని ఆపలేకపోయింది. అప్పటి నుంచి రక్షణ పరంగా చైనా వాళ్ళు దేనికి పనికిరాదని వారు నిర్ధారించుకున్నారు. అప్పటి నుంచి చైనాకి ఆ గోడ ఒక చిహ్నంగా మాత్రమే పనికి వచ్చింది తప్ప రక్షణ పరంగా ఏ విధంగానూ వారికి ఉపయోగం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనాకి ఆ గోడ వారసత్వంగా వస్తుంది.
అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఆ గోడ కనిపిస్తుందని కొన్ని రూమర్స్ ఉన్నాయి, కానీ అది స్పేస్ స్టేషన్ నుంచి చూసినా కూడా సరిగ్గా కనిపించదు. అలాగే బీజింగ్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వాల్ ఆఫ్ చైనా అండ్ బార్దరింగ్ పాయింట్, ఇక్కడ గోడను 1950లో రీబిల్డ్ చేశారు. అందువలన ఇది చూడడానికి బాగుంటుంది. ఇలా చైనా వాళ్ళని ఎన్నో సంవత్సరాలుగా నిర్మిస్తూ మరియు పునర్నిర్మిస్తూ వస్తున్నారు. దీనిని బట్టి 2700 సంవత్సరాల వరకు ఈ గోడని నిర్మిస్తూనే ఉన్నారు. అలాగే ఇది సింగిల్ గోడ మాత్రం కాదు, ఎందుకంటే దీనికి 140 శాఖలు ఉన్నాయి. ఈ 21,000 కిలోమీటర్ల వాల్లో ఒక 3,000 కిలోమీటర్స్ పూర్తిగా ధ్వంసమై ఉన్నది. ఇది అన్ని సంవత్సరాల నుంచి వస్తుండటంతో దీన్ని ప్రపంచ హెరిటేజ్గా మరియు ప్రపంచ వారసత్వ సంపదగాను ఉంది. దట్స్ ఇట్ గైస్. చైనా వాళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.